హాస్పిటల్ బెడ్లు పెడుతున్నారు, వెంటిలేటర్ పెడుతున్నారు, ప్రభుత్వం వారు గణాంకాలు చెప్తున్నారు. ఇవన్నీ కూడా డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్. ప్రధానమంత్రి వారి క్యాబినెట్, ఆరోగ్య శాఖ వారు ఢిల్లీలో చేసే ప్రిపేర్డ్నెస్ లెవెల్ ఆఫ్ కోవిడ్ వేరే. హాస్పిటల్ యాజమాన్యం వాళ్ళు బెడ్ పెట్టి వెంటిలేటర్ పెట్టడం వేరే. ఒక సగటు భారతీయుడు, ఒక ఉద్యోగి, ఒక ఇండివిజువల్ ఆఫ్ ద ఫ్యామిలీ, కుటుంబ పెద్ద చేయవలసింది ఏమిటి? ఈ గణాంకాలు చూసి కంగారు పట్టం కాదు, బెడ్లు అరేంజ్ చేస్తున్నారని టెన్షన్ పట్టం కాదు. నా కుటుంబంలో, నా పరివారంలో ఉన్న వాళ్ళలో, పెళ్ళాం బిడ్డల్లో వైటమిన్ డి, వైటమిన్ జింక్, మెగ్నీషియం, వైటమిన్ సి ఎంతవరకు ఉంది అది గమనించాలి. ఎందుకు గమనించాలి? ఇవే మీ వ్యాధి నిరోధక శక్తిని శాసిస్తాయి. 2020 నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రపంచ స్థాయి పరిశోధనలో వైటమిన్ డి ఎవరిలో అయితే తక్కువ ఉంటుందో వాళ్ళలో వైరస్ విజృంభిస్తుంది. వైటమిన్ డి ఎవరిలో తక్కువ ఉంటుందో సిఆర్పి లెవెల్ అని మనం బ్లడ్ టెస్ట్ చేస్తుంటాం. ఆ సిఆర్పి లెవెల్ అంటే ఏదైతే ఇన్ఫెక్షన్స్ ఉంటాయో సూచించే ఒక వాల్యూ ఏదైతే ఉంటుందో అది పెరిగిపోతుంది. ఎవరిలో అయితే వైటమిన్ డి తక్కువ ఉంటుందో వ్యాధి నిరోధక శక్తి కుప్పగలుగుతుంది.